దేవుడు నరులను చేసినప్పుడు, దేవుడు నరులను సృజించినప్పుడు, ఆదాము అవ్వలను చేసినప్పుడు వారితో ఆయన జీవించవలసినటువంటి విధానం గురించి చెప్పాడు. వారితో ఆయన జీవించవలసినటువంటి విధానం గురించి చెప్పాడు. మీరు ఎలా బతకాలి, ఎలా జీవించాలి. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో మనం చూసినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువుని ఏలుదురు గాకని పలికెను. అయితే దేవుడు నరులను సృజించినప్పుడు వారిని ఏలే వారిగా ఆయన సృజించాలనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏలే వారిగా వారు ఏమి ఏల్తారంటే, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమిని. ఆమె ఎన్ని ఉన్నాయి ఇక్కడ? సముద్రము, ఆకాశము, నేల. అవునా? సముద్రము, సముద్రంలో ఉండే చేపలు, ఆకాశంలో ఉండే పక్షులు, భూమి మీద ఉండే జంతువులు, పశువులు. అంటే భూమిని ఏళ్తారు, ఆకాశమును ఏళ్తారు, సముద్రంని ఏళ్తారు. దేవుని ఉద్దేశము నరులు ఏలాలి. దేవుని ఉద్దేశము నరులు ఏలేవారిగా ఉండాలి. సృజించిన విధానం మాత్రమే కాదు, సృజించిన తరువాత కూడా ఆయన వారిని ఆశీర్వదించాడు. 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి ఏలమని స్పష్టంగా చెప్పేశాడు ఆయన. నరులకు అధికారం ఇచ్చాడు. ఏలే వారిగా నరులను సృజించాలనుకున్నాడు, సృజించాడు. సృజించిన తరువాత వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి చెప్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. ఏం చేయండి? లోబర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. లోబర్చుకోండి. భూమిని, ఆకాశమును, సముద్రమును, వీటిలో ఉండే జీవరాశులను, వీటిలో ఉండే సమస్తమును మీరు ఏలుడి అని చెప్పాడు. అపవాది ఎప్పుడూ కూడా, జాగ్రత్తగా గమనించండి అన్న, ప్లీజ్. తమ్ముడు, చెల్లి, నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావు, వింటున్నా, ఈ మాటలు చాలా శ్రద్ధగా ఆలకించు. అపవాది దేవుని బిడ్డలైన వారిని, దేవుడితో నడుస్తున్న వారిని, దేవుడిని కలిగి ఉన్న వారిని, యేసు రక్తములో కడగబడి, యేసుక్రీస్తు ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపబడి జీవిస్తున్న వారిని అపవాది డైరెక్ట్గా అటాక్ చేయలేడు, కానీ ఇండైరెక్ట్గా వాడు ఎప్పుడు వాని ఫోర్స్ను ఉంచుతూనే ఉంటాడు అటాక్ చేయడానికి. సో ఇండైరెక్ట్ మీన్స్ ట్రాప్ చేస్తాడు వాడు. ట్రాప్ చేస్తాడు. ఎట్లా? ఎందుకు? ఏదైతే దేవుని యొద్ద నుంచి మనం పొందుకుంటున్నామో, ఏదైతే దేవుని యొద్ద నుంచి మనము పొందుకుంటున్నామో, అభిషేకము, అధికారము, ఆశీర్వాదము, ఇదంతా కూడా దొంగిలించటానికి, నాశనం చేయటానికి, హత్య చేయటానికి వాడు పూనుకుంటాడు. Devil always try to steal, kill, destroy. Devil target is only that. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే, ట్రాప్, మోసం ద్వారా. దట్స్ వై బైబిల్ సేస్
మోసపోకుడి, మోసపోకుడి, మోసపోకుడి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చెప్తుంది బైబిల్ మనకు మోసపోకుడి, మోసపోకుడి? ఒక చోట అంటాడు మోసపోకుడి, దేవుడు ఎక్కింపబడు. ఎందుకంటే మోసం చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఎందుకు వాడు మనల్ని మోసం చేయాలి? ఎందుకు మనల్ని వాడు ట్రాప్ చేయాలి? ఎందుకు మన ఫలాలను వాడు దొంగిలించాలి? ఎందుకు మన కుటుంబాలను వాడు కబలించాలి? ఎందుకు మన సంతోషాన్ని, సమాధానాన్ని, మన ఆనందాన్ని వాడు కబలించాలి? ఎందుకు మనలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ వాడు నాశనం చేయాలి అనుకుంటున్నాడంటే, నీవు గనక దేవుని చిత్తానుసారంగా ఉన్నట్లయితే, నీవు గనక ఆయన ఆత్మానుసారంగా ఉన్నట్లయితే, నీవు వాడిని ఏలేవాడిగా, ఏలేదానిగా ఉంటున్నావు. కాబట్టి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడికి సర్వాంగ కవచం ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాము. ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయంటే, సముద్రంలో కొన్ని, భూమి మీద కొన్ని, ఆకాశంలో కొన్ని. సముద్రంలో లీడ్ చేస్తున్నటువంటి ఒక స్పిరిట్ లీడర్ లివేథియన్. ఆకాశంలో లీడ్ చేస్తున్న హెడ్ ఆఫ్ ద స్పిరిట్ డ్రాగన్. భూమి మీద లీడ్ చేస్తున్నటువంటి ఆ స్పిరిట్ ఆఫ్ లీడర్ డెవిల్ సర్పెంట్. భూమి మీద సర్పము, ఆకాశంలో డ్రాగన్, అది ఎగిరే సర్పము, సముద్రంలో లివేథియన్, అది ఒక సర్పం వంటిది. ఇవన్నిటిని ఏలుతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, జాగ్రత్తగా గమనించండి, మీరు సమస్తమును లోబరుచుకోండి అని చెప్పాడు. ఆకాశంలో ఎగిరే వాటిని, భూమి మీద ప్రాకే వాటిని, సముద్రంలో ఈదే వాటిని, వీటిని మీరు ఏలుదురు. ఆమేన్. వీటిని మీరు ఏలుదురు అని చెప్పాడు. ఏలుదురు అని చెప్పినప్పుడు వాన్ టార్గెట్ ఏంటంటే, ఈ నరుడు మమ్మల్ని ఏలుతాడా? ఈ నరుడు మమ్మల్ని ఏలుతాడా? లేదు, అలా వీల్లేదు, అలా కుదరదు. నేను ఎలాగైతే పతనమయ్యానో, నేను ఎలాగైతే అగ్నిగంధకాలకు, అగ్నికి ఆహుతవుతానో, వీడిని కూడా నాతో పాటు అక్కడికే తీసుకెళ్ళాలి. వాడు నన్ను వెళ్ళడం కాదు, నరుడు నన్ను వెళ్ళడం కాదు, నరుడిని నేనే వెళ్ళాలి. అపవాదికి ముందు నుంచి ఆశ హెచ్చించుకోవటం, అపవాదికి ముందు నుంచి ఆశ పోల్చుకోవటం, అపవాదికి ముందు నుంచి ఆశ సింహాసనం మీద కూర్చోవటం. ఎప్పుడైతే నరుడు వస్తున్నాడో అపవాది ఏమీ చేయలేడు. అపవాది ఓడిపోవాల్సింది. అపవాది ఒక మాటలో చెప్పాలంటే వాడి కార్యకలాపాలన్నీ ముగించబడతాయి. అందుకే వాడేం ఆలోచించాడు, ఈ నరుణ్ణి ఆయనకు శత్రువుగా చేస్తే, అహో ఈ నరుణ్ణి ఆ దేవాది దేవుడికే అవిధేయకుడిగా మారిస్తే నేనేం చేయక్కర్లా, ఆయనే వీడిని శపిస్తాడు. ఇదే ప్లాన్ బాలాకు, లాబాను. అవునా? ఎవరెవరి పేర్లు గుర్తున్నాయా? ఒక ప్రవక్తను పిలుచుకొని, అయ్యా ఈ ప్రజలను శపించు అని ఆ రాజు కోరుతున్నాడు. ఆ రాజు పేరేంటి?
బాలాక ఈ మధ్య కాలంలో మనం ధ్యానం చేసాం. ప్రవక్త పేరు బిలాము, రాజు పేరు బాలాకు. పిలిపించి అయ్యా వీరిని శపించు అంటే దేవుడు అంటాడు, లేదు వద్దు, నా అనుమతి లేని నువ్వేం చేయకూడదు. ఎందుకు? వాళ్ళు నా ప్రజలు, వాళ్ళు నా ప్రజలు, అనుమతి లేనిది ఏం చేయకూడదు. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక దుష్ట ఆలోచన ఒకటి పుట్టిస్తాడు అక్కడ. ఇదే ఆలోచన, ఏం చెయ్యొద్దు, నేను వాళ్ళని శపించలేను, నువ్వు కూడా ఏం లేదు, ఆకర్షణీయమైనటువంటి స్త్రీలను సిద్ధం చేసి, మోహపు స్త్రీలను సిద్ధం చేసి పండగ పేరుతో వారిని పిలిచి వారిని ఉసిగొలుపు. వారంతట వారే పాపం చేస్తారు, ఆ తరువాత దేవుడే వారిని శపిస్తాడు. ఎట్లాంటి ప్లాన్స్ ఉంటాయి డేవిల్కి. ఇదే ప్లాన్ ఎక్కడ? ఏదేను వనంలో సర్పం ద్వారా చేస్తున్నాడు. అందుకే సర్పము, నీవు మొదటి నుంచి నీ స్వభావము, నీ వైఖరి ఒకే విధంగా ఉంది. ఇక్కడ కూడా అదే, దేవుడు వద్దు అని చెప్పిన పండును తినేటట్టు చేయటం. ఏం చేసినా కుదరదు. ఆయన మాటకు ఎదురెళ్తే మాత్రం వీళ్ళు శాపగ్రస్తులు అవుతారు. ఆయన చెప్పిన దానికి ఎదురెళ్తే మాత్రం, వద్దన్నది చేస్తే మాత్రం వీళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు. డెవిల్ ప్లాన్ ఎప్పుడు కూడా ట్రాప్. ట్రాప్ అంటే ఒక వల, ఒక ఎర, అలా మాయోపాయముల చేత, సులభమైన చిక్కుల చేత అలా తీసుకొచ్చి అలా అల్లుతుంటాడు. ఇది చాలా చిన్నది, ఇది నేను పెద్ద పట్టించుకో. ఆ చిన్నదే పెను గండమై కూర్చుంటుంది నీ చుట్టూ. ఎంత తోడు సంసోను, ఒక్క స్త్రీ, ఒక్క స్త్రీ నాశనం చేసింది. ఎంతటి గొప్ప పిలుపు, అభిషేకం, సాక్ష్యం కలిగిన వాడు దావీదు, ఒకే స్త్రీ నాశనం అయిపోయింది. సొలొమోను గొప్ప జ్ఞానవంతుడు, ఏమైంది? ఎక్కడైనా గమనిస్తే, ఎక్కడైనా మనము జాగ్రత్తగా గమనిస్తే, దేవుని బిడ్డ, అపవాది చేసేది ఏంటంటే మోసంతో, మాయతో, వలయాలతోనే వాడు పక్కకు తీసుకెళ్తాడు. డైరెక్ట్గా చంపుతాడా? డైరెక్ట్గా చంపలేడు. డైరెక్ట్గా నిన్ను నాశనం చేస్తాడు? డైరెక్ట్గా నిన్నే నాశనం చేయడు. ఫస్ట్ నిన్ను పక్కకు తీసుకెళ్తాడు. ఆ తర్వాత నువ్వేమీ చేయలేనంత బలహీనుడిగా నిన్ను మార్చి నిన్ను హతమారుస్తాడు. సాధ్యం కాదు వాడు డైరెక్ట్గా చేయటానికి. ట్రాప్ చేస్తాడు. ఎవరినైనా సరే, ఎవరి జీవితంలో అయినా సరే. ఇక్కడ ఆదాము అవ్వలు ఏలేవారిగా ఉన్నారు. వాడిని ఏల్తారు, బంధిస్తారు, వెళ్ళగొడతారు. అక్కడెక్కడో తోస్తే ఈ నేల మీద వచ్చి పడ్డాడు. ఈ నేల మీద, సముద్రంలోనూ, ఈ నేల మీద ఉన్నటువంటి ఆకాశంలోనూ వాడి రాజ్యం బలంగా ఉంది. ఒకటి డ్రాగన్ స్పిరిట్, ఒకటి లివేథియన్ స్పిరిట్, ఒకటి స్నేక్ స్పిరిట్. ఈ ఆత్మలతో వాడు బలమైన రాజ్యాలు కట్టుకున్నాడు. ప్రధానులు, అధికారులు, దురాత్మ సంబంధులు, అంధకార సంబంధులు మధ్యాకాశంలో ఉండేవారు. ఏం చేయాల? ఆదామును ట్రాప్ చేశాడు, అవ్వను ట్రాప్ చేశాడు. తద్వారా ఆదాము అవ్వలు ఏమయ్యారంటే వాణ్ణి ఎదిరించలేరు కాదు కదా, వాడు ఏం చేసినా ఓర్చుకొని భరించే, నష్టపోయే, కుమిలిపోయే, ఏడ్చే దయనీయమైన స్థితిలోకి నరులను తీసుకొచ్చాడు వాడు. నిజానికి ఆదాము ఆజ్ఞాపిస్తే సర్పం లోపడాలి, ఆదాము ఆజ్ఞాపిస్తే సింహం లోపడాలి, ఆదాము ఆజ్ఞాపిస్తే ఎలుగుబంటి లోపడాలి, ఆదాము ఆజ్ఞ ఏదైనా లోపడాలి.
ఏ పక్షి అయినా, ఏ సర్పమైనా, ఏదైనా కానీ ఆదాము చీమ కూడా భయపడే స్థితి వచ్చింది. గట్టిగా చీమ గరిస్తే కూడా మనం తట్టుకొని మంట వస్తుంది మనకు. దోమ గరిస్తే చనిపోయేటోళ్ళు కుప్పలు ఉన్నారు. దోమ కాటుకు చనిపోయిన వాళ్ళు కుప్పలు ఉంటారు. లక్షల్లో చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్తో, దోమకాటుతో వస్తాయి. మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ, ఫైలేరియా, ఇవన్నీ దోమకాటు వల్ల. ఒక దోమ, ఆఫ్టర్ ఆల్ దోమ చంపుతుంది మనుషుల్ని. దోమ కాదు, దోమను వాడుకుంటున్నాడు వాడు. సర్పం కాదు, సర్పమును వాడుకుంటున్నాడు వాడు. దేవుని సంగమా, అప్పటి నుంచి అయ్యా అయ్యా అదే పరిస్థితి. ఏంటి అనే పరిస్థితి లేదు. అయ్యా 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 చూడయ్యా, ఇటువైపు నుంచి దాడి. అయ్యా చూడయ్యా, ఇటువైపు నుంచి దాడి. అయ్యా చూడయ్యా, నా పరిస్థితి చూడయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను దారి చూపయ్యా. ఇదే పరిస్థితి నరులది. దేవుడు అధికారం ఇచ్చాడు, ఏలడానికి ఇచ్చాడు. కానీ వారి అవిధేయత వలన సమస్తం కోల్పోయారు. ఏలవలసిన వాళ్ళు ఏలికలో బానిసలలాగా మారిపోయారు. ఒకటి చూస్తే ఒక రకంగా ఉన్నాడు, మరొకటి చూస్తే మరో రకంగా ఉన్నాడు. కయ్యను ఒక రకంగా ఉన్నాడు, ఏబేలు ఇంకో రకంగా ఉన్నాడు. ఏంటో అర్థం కాదు. చంపేంత పగేముంది? కయ్యను ఎందుకు చంపావు? అన్నని చంపాడు కదా, చంపాడా లేదా? ఎందుకు చంపావు కయ్యను నీ అన్నని? చంపేంత ఏం చేశాడు నీకు వాడు? నీ అన్న నీకేం నష్టం చేశాడు? ఇంతకన్నా పాపిష్టులు ఉన్నారా ప్రపంచంలో? ఏ కారణంతో చంపాడు? పెద్ద రీజన్ ఉందా కదా? నీ అర్పణను ఆయన అంగీకరించాడు, నా అర్పణను అంగీకరించలేదా? నిన్ను హతమారుస్తానైతే. అరే అంత దానికేనా? కయ్యను అంటే, కయ్యను గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే, నాన్న తమ్ముడు చెల్లి దేవుని బిడ్డ, వాడు దుష్ట సంబంధి, వాడు దురాత్మతో నింపబడ్డాడు, దురాత్మ చేత ప్రేరేపించబడ్డాడు. అందుకే అన్నను చంపాడు వాడు. అంటే హత్య చేసే, నాశనం చేసే, దొంగిలించే స్వభావం ఎక్కడి నుంచి పుట్టింది? అపవాదిలో నుంచి పుడుతుంది. కానీ దేవుని సంగమా, ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో మనం కడగబడ్డామో, మనము క్రీస్తు మరణంలో పునరుత్థానంలో పాలు పొందామో, మనము నూతన పరచబడ్డాము. ఆమేన్. నూతన పరచబడ్డాము. ప్రైజ్ ది లార్డ్. పాతవి గతించెను, సమస్తమును కృతవాయను. ఎవడైనను క్రీస్తునందు పుట్టిన ఎడల, జన్మించిన ఎడల, ప్రైజ్ ది లార్డ్, మరల జన్మించడం. ఒక జన్మ జరిగింది, అది బానిస అయిపోయిన పరిస్థితి. ఒక కొత్త జన్మ జరుగుతుంది, ఇది ఏలే పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, చింతించొద్దు, వీటి విషయమే విచారించొద్దు, వీటి విషయమే అనుజనులు విచారిస్తారు. మీరైతే దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. రేపటి దినముల గురించి రేపటి దినమే ఆలోచిస్తుంది. మీకు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి ముందుగానే తెలుసును. మీరు మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించను. అంటే చింత విచారణ మనదా కాదు, ఎవరిది? లోకంది. చింత విచారణ మనది కాదు, లోకంది. అంటే మనది చింత విచారణ కాదు, లోకంది. మనది పరిశుద్ధాత్మ యందలి ఆనందం, నిత్యము నీతి సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. నీతి సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. చెప్పండి, నీతి సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఏం జరిగినా ఇదే మనది. ఆమేన్.
దిస్ ఈస్ ద మై ప్రాపర్టీ, దిస్ ఈస్ ద మై విజ్డమ్, దిస్ ఈస్ ద మై ఆపర్చునిటీ. హల్లెలూయా. నాకు దేవుడిచ్చిన అవకాశం, నాకు దేవుడిచ్చిన నిధి, నాకు దేవుడిచ్చిన ధన్యత, నాకు దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఇది ఎక్కడుంది? దేవుని రాజ్యంలో ఉంది. నువ్వు ఎక్కడున్నావు? నేను దేవుడి రాజ్యంలో ఉన్నాను. ఆమేన్. చింత, విచారణ నా యేసయ్యతో తీసేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆదాము అవ్వలను మోసపరిచి అపవాది తీసుకొని వచ్చినటువంటి ఆ తెగులును, ఆ కీడును, ఆ బంధకమును, ఆ భారమును అంతా కూడా యేసుక్రీస్తు మరణము, పునరుత్థానం ద్వారా తీసివేశాడు. అందుకే పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే చెప్తున్నాను, మన ప్రేయర్ మారబోతుంది. ఆమేన్. మన ప్రార్థన మారబోతుంది. ప్రైజ్ ది లార్డ్. మన ప్రార్థన మారబోతుంది. లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి చదవండి. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ఆ. ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నామని సంతోషించులని వారితో చెప్పాను. అయితే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి. పాములను తేళ్లను త్రొక్కడమా? అవునా? నిజంగా పాములను తేళ్లను త్రొక్కడమా? ఏమిటి పాములు తేళ్ళు? ఏంటో తెలుసా? డెవిల్, అపవాది, దయ్యం. పాములు తేళ్ళంటే నిజంగా పాములు తేళ్లను త్రొక్కడం కాదు, భౌతికంగా కనపడే పాములు తేళ్లను త్రొక్కడం కాదు. చెప్పాను కదా ఇప్పటి వరకు. ఏమేమి ఉన్నాయి రాజ్యాలు, అపవాది రాజ్యాలు భూమి మీద? ఒకటి సర్పము భూమి మీద, లెవిథియన్ సముద్రంలోను, డ్రాగన్ ఆకాశంలో. మీరు ఏమేమి ఏలాలని చెప్పాడు మనతో ప్రభు? భూమి మీద ఉండే జంతువులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, సముద్రంలో ఈదే చేపలు. ఇవన్నీ ఏంటంటే డెవిల్ కింగ్డమ్స్, అపవాది రాజ్యాలు. అపవాది రాజ్యాలు, వాటిని వెళ్తాం మనం. ప్రైజ్ ది లార్డ్. దేవదూతలకు తీర్పు తీర్చే ఆదిత్యత మనది. We are not ordinary people. We are not ordinary creation. We are very special in Christ. We are very special for God. మనం దేవుడికి ప్రత్యేకమైన వారము, క్రీస్తులో ప్రత్యేకింపబడిన వారము, మనము అధికారము గలవారము, మనము మహిమతో నింపబడిన వారము, మనకు అధికారం అప్పగింపబడింది. 91వ కీర్తనలో చూడండి ఒకసారి, క్రింద చదవండి. ఏమని రాయబడింది? మీరు భుజంగములను, నాగుప్రాములను, అక్కడ భుజంగములు ఉంది కదా, డ్రాగన్స్ ఉన్నాయి అక్కడ కొన్ని. వింటున్నారా? వాటిని దొక్కుతామా మనం? నిజమా? సింహాలను దొక్కుతామా? జూ పార్క్కి వెళ్దామా? నేను దాని శ్వాస దగ్గర నుంచి తీసుకున్నాను. శ్వాస దగ్గరికి తీసుకున్నప్పటికీ నా ఒంట్లో చేంజ్ అయింది. మా మామయ్య పక్క నుండి నా మీద సెటర్ వేస్తున్నాడు. ఏంటి 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 చేంజ్ అయ్యేయండి, చేంజ్ అయ్యేయండి. దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉండి ఒక్కసారి ఇట్లా వచ్చి అనగానే ఆ వేడి తగలగానే నేను ఒక్క అడుగు ఇట్లా వెనక జరిపేసరికి, ఏంటి ఎందుకు ఎక్కొచ్చావు, ఎందుకు వెనకొచ్చావు అని నన్నే గమనిస్తున్నాడు. దగ్గరికి వెళ్ళింది, ఎందుకు ఎనకొచ్చావు? అది లయన్ అంట. ఒక్క వేలు చాలు, అట్లా దొరికితే అయిపోయినట్టు, ఇంకా ఫినిష్. వేలన్న పోవాలి, బాడీ అన్న పోవాలి, అంత పవర్ దాని నోట్లోంచి తీసుకురావడం. అంటే అందుకే దావీదు గురించి సింహం నోట్లోంచి గొర్రె పిల్లని తెచ్చాడంటే, అసలు దావీదు గురించి ఎందుకు మనం అంత మాట్లాడుకుంటామంటే అది సామాన్యమైన విషయం కాదు.
సింహం నోట్లో వేలు తీసుకురాలేం మనం, ఒక చిటికని వేలు. ఎంతమంది జూ పార్కులలో వెళ్ళి కవ్వించి చేసి ఆడతారు, వేలు దానికి దొరుకుతుంది, వేలు కోల్పోతారు వాళ్ళు, వేలు వెళ్ళిపోతుంది. మీరు యూట్యూబ్లో వీడియో చూడొచ్చు, బై మిస్టేక్లో అటాక్ అయిన వాళ్ళు వేలు వెళ్ళిపోయినాయి. అది వదలదు సింహం, సాధ్యపడదంతే. దాన్ని మత్తు చేస్తేనో చంపితే తప్ప, అది మెలకువతో ఉందంటే మాత్రం వేలు రాదు, చెయ్యి పట్టిందంటే చెయ్యి రాదు. అదే సింహం. మరి అలాంటి సింహాన్ని దావీదు నోట్లోంచి తీసుకొచ్చాడు. ఇక్కడ అంటున్నాడు ఈయన, మీరు సింహములను, భుజంగములను, నాగుపాములను అనగదు. ఏంటి ఇవన్నీ? స్పిరిట్స్ ఇవి. కొన్ని చోట్ల దయ్యాలు ఏంటో తెలుసా? ఏంటి అంటే నాగుపామును పేర్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడి సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఎందుకు అధికారం అంటే ఏలడానికి, ఎందుకు అధికారం అంటే అనగదొక్కడానికి, ఎందుకు అధికారం అంటే వాడిని తరిమి వేయడానికి. ఎందుకు అధికారం? ఇది ఎవరి వల్ల సాధ్యం? మన వల్లనే సాధ్యం అవుతుంది. ఇది మనకి ఇవ్వబడింది, ఇది మనం చేయవలసింది. దేవుడు చేస్తాడా? దేవుడు చేయడు. దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనకు ఇచ్చాడు. ఆయన చేయడు, ఇచ్చేసాడుగా. ఇప్పుడు పిల్లలకి మనం వెళ్ళేటప్పుడు కొంచెం డబ్బు ఇస్తాం, పాకెట్ మనీ. ఎక్కడికో వెళ్ళిన తర్వాత పక్కన నువ్వు లేవు కదా డాడీ, అందుకే నేను అది వాటర్ బాటిల్ కొనలేదు. పక్కన నువ్వు లేవు కదా డాడీ, అందుకే నేను బిస్కెట్ కొనలేదు అంటే నేను ఉండాల్సిన అవసరం లేదురా. అందుకే సేఫ్ సైడ్ నీకు ఆల్రెడీ 100 రూపీస్ ఇచ్చాను. నువ్వు జర్నీలో ఉంటావు, నీకు వాటర్కి, బిస్కెట్స్కి, స్నాక్స్కి ఉండాలని నీకు 100 ఇచ్చాను. నేను ఉండాల్సిన అవసరం లేదు, నీకు ఇచ్చాను కాబట్టి నేను అవసరం లేదు, నేను ఇచ్చాను. దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. అది చాలా క్లియర్ అయిన విషయం. దేవుడు మనకు ఇచ్చాడు. తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, దాన్ని వాడే దాన్ని బట్టి ఉంటుంది. ఆ స్థితిలోకి మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అంటున్నాడు, ఆ శిష్యులతో అంటున్నాడు, ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకు ఎంత మాత్రం హాని చేయదు. ప్రైజ్ ది లార్డ్. చెయ్యదు. ఇచ్చాడా? ఇచ్చాడు. ఎన్నిసార్లు నేను చెప్తున్నాను, ఎన్నోసార్లు ఎన్నో చోట్ల దురాత్మలు వెళ్ళగొట్టడం, దయ్యాలు వెళ్ళగొట్టడం, ఎన్నో చోట్ల ఎన్నోసార్లు రకరకాలు. కొందరు పాస్టర్లు అంటారు, అయ్యగారు మీరు నెత్తిమీద చేయబెడతారా? అసలు నెత్తిమీద చేయబెట్టి, నెత్తిమీద కాదు, ఎక్కడ పెట్టినా ఏం అవ్వదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కాదు, నాకు ఆరంభంలో చెప్పాడు ఆయన. నా చుట్టుపక్కల ఉన్న వందల వేల మంది అంత భయంకరంగా బాధింపబడుతున్నారు. చిట్ట చివరిగా నా కుటుంబంతో నేను వెళ్ళాను, నా కుటుంబం కూడా సిక్ అయిపోయింది అక్కడ. కానీ నాకు దేవుడు చూపిస్తున్నాడు, నా చేతుల మీద ఒక ఫిల్మెంట్ ఉంది, ఒక ఎలక్ట్రికల్ స్టవ్ ఉండేది పూర్వం, ఒక స్ప్రింగ్ ఉండేది, అది మండుతూ ఉంటుంది ఇట్లా నిప్పు కన్నులాగా. అలాంటి ఒక నిప్పు కన్ను చూస్తున్నాను నేను నా చేతుల మీద. మొత్తంగా నా బాడీ మొత్తంగా ఉంది, ఆ నిప్పు మండుతూ ఉంది, నాకేం జరగట్లా. మా అక్క చూసి అంటుంది, నరేష్కి ఏం అవ్వట్లేదు. కలలో మాట నేను చెప్తుంది మీకు, ఏమవట్లేదు. అప్పుడు అంటున్నాను, నిజంగా నాకేమవ్వదు అని ఇట్లా నేను చేయి లేపేసరికి నా చేయి చుట్టూ నిప్పుందంతా, ఫైర్ ఉంది. అప్పుడు నేను అంటున్నాను, కావాలంటే నన్ను ముట్టండి, ఎవరు ముట్టినా అది స్ప్రెడ్ అయిపోతుంది ఆ జబ్బు, నన్ను ముట్టండి. నన్ను ముడుతుంటే నాకేం రావట్లా, పైగా నన్ను ముట్టిన వాళ్ళు బాగవుతున్నారు. దేవుడికి స్తోత్రం. అప్పుడు నేను ఒక స్వరం విన్నాను, వారిని స్వస్థపరచు అనగానే, యేసు నామములో స్వస్థత పొందు అనుకుంటూ అక్కడ ఉన్న వారందరినీ యేసు నామములో స్వస్థపరిచి నేను వెళ్తుంటే ప్రభు నాతో ఒకవైపు నుంచి మాట్లాడుతున్నాడు, ఇటువైపు వెళ్ళు అని. అటువైపు వెళ్ళాను, అక్కడ గదులు ఉన్నాయి, అలా పెద్ద వరండాలాగుంది. ఇటువైపు ఒక గది, అటువైపు ఒక గది, ఇటువైపు ఒక గది, అటువైపు ఒక గది. ఇది ఇన్ని గదులు లెక్కకు మించి చూస్తున్నంతసేపు ఉన్నాయి. ఆ గదుల్లో వైపు చూస్తే అన్ని తలుపులు వేసి ఉన్నాయి. తలుపు తీ అనగానే ఇలా తలుపు తీశారు. తలుపు తీయగానే వడ్లు పోస్తారు, ఇలాగ వరి పోస్తూ ఉంటారు ఊళ్ళల్లో, పల్లికాయ పోస్తుంటారు ఊళ్ళల్లో, రాసులా గోడకు అట్లా పోసేస్తారు ఎత్తుగా. అలా పడి ఉన్నారు. ఎవరు? ఈ జబ్బు పట్టిన వాళ్ళు. ఎట్లున్నారంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో జాంబీలని సినిమాలు తీస్తున్నారు.
ఈ చర్మం ఊడిపోతూ ఉంటుంది. అది వాళ్ళ కండిషన్. చర్మం ఇట్లా ఊడిపోతూ ఉంది, వాళ్ళ రూపాలు వేరుగా ఉన్నాయి. వాళ్ళు అంటున్నారు, ఎవరా నువ్వు, ఇలాగ వస్తున్నారు, ఇలా మీదకి వస్తూనే ఉన్నారు. వస్తుంటే వారందరినీ స్వస్థపరచు అన్నాడు. వెంటనే లోపలికి వెళ్తూ యేసు నామంలో బాగు అనుకుంటూ జస్ట్ అట్లా తాకుతున్నాను. పాప్కార్న్ ఎగురుతూ ఉంటుంది, పల్లీలు పుట్నాలు ఎగురుతూ ఉంటాయి, అలా ఎగిరి పడుతున్నారు. తాకిన వాళ్ళందరూ బాగవుతున్నారు. ఇది నేను చూసింది ఇప్పుడు కాదు, ఎప్పుడో. ప్రైజ్ ది లార్డ్. అందుకే నాకు క్లారిటీ ఉంటుంది. దయ్యం మీద నేను చేయబెట్టినా, ఆ దయ్యం పట్టినోడు వచ్చి నా మీద చేయబెట్టినా, విరుగుడు విడుదల వాడికే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వ్యభిచారి వచ్చి యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకుంది. యేసయ్య పాపాత్ముడు అయ్యాడా? ఆమె పవిత్రురాలైందా? ప్రైజ్ ది లార్డ్. ఒక భయంకరమైన రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి చెంగును ముట్టుకుంది. ఈయనకేమన్నా అంటు పట్టుకుందా? ఆమె బాగుపడిందా? ఆయన వచ్చి పాడిని ముట్టుకున్నాడు. అయ్యో, పాడిని ముట్టుకున్నాడా? స్నానం చేయిపో, 4 రోజుల దాకా ఎవరిని ముట్టకు. అంటు పట్టుకున్నాడా? పాడి మీద ఉన్నోడు లేచాడా? ప్రైజ్ ది లార్డ్. భయంకరమైనటువంటి పాపిష్ఠుడు, ఎంత పాపాత్ముడో. ఈ పాపాత్ముడు ఇంట్లోకి వెళ్తున్నాడేంటి అనుకుంటున్నారు అందరూ. సుంకపు గుత్తదారుడైన జక్కయ్య ఆ ఇంట్లో పాదం మోపగానే ఆ పాపిష్ఠుడు ఏమయ్యాడు? పాపాత్ముడు కాస్త ప్రైజ్ ది లార్డ్ నీతిమంతుడిగా మార్చబడ్డాడు. నేను ఈరోజు అంటున్నాను, నా ఆస్తిలో సగభాగాన్ని బీదలకు ఇస్తున్నాను. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వారికి నేను 4 రెట్లు నేను తిరిగి చెల్లిస్తున్నాను అని ప్రకటించేశాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఈయన అబ్రహాము కుమారుడే. ఆమేన్. ఏం జరిగింది అక్కడ? బోధించాడా ఏమనేసి? ఏం బోధించలా. ప్రత్యేకంగా జరిగింది ఏం జరగల. ఆయన కన్నులలో నుంచి ప్రభావం, ఆయన బట్టలలో నుంచి ప్రభావం, ఆయన వెంట్రుకలలో నుంచి ప్రభావం, ఆయన దేహంలో నుంచి ప్రభావం. ఆ పరిశుద్ధుడే మనలో నివసిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధుడే మనలో జీవిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధుడే పరిశుద్ధాత్మగా మనలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రభావం కింద మనం ఉన్నాము. ఆయన ప్రభావము చేత మనము జీవించబోతున్నాము, జీవిస్తున్నాము. అందుకే మన జీవితాలు ప్రత్యేకం. మనము ఏలే వారము, అధికారము గలవారము. మనము ఏడ్చే వారం కాదు. ఏడ్చి గేమాలి, ఇది కావాలి అది కావాలి సన్నిగి కొనిగే వారం కాదు, ఏలే వారము. ఒకవేళ మనం ఏడ్చామంటే అది దేవుని చిత్తానుసారమైన ఏడుపై ఉండాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము కలదు బైబిల్లో, దైవ వ్యతిరేక సంబంధమైన దుఃఖము కలదు బైబిల్లో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే చెప్తున్నాను, మన ప్రార్థన మారుతుంది. అవర్ ప్రేయర్ ఇస్ చేంజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మన ప్రార్థన మారింది. మన ప్రార్థన ఏంటంటే వెళ్ళు 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 కాదు, వెళ్ళిపో. ఆమేన్. ఎందుకు? నీకు అధికారం ఉంది. ఒకవేళ నువ్వు ఇంకా నూతనంగా జన్మించకపోతే, ఒకవేళ దేవుని ఆత్మచేత నింపబడకపోతే నీకు అధికారం సరిపోదు. షోర్గా చెప్తున్నాను ఈ మాట. చెప్పానుగా ఒక చోట, వాక్యపరిచర్య అంత అయిన తర్వాత ఆ సేవకుడి తల్లి దయ్యంతో బాధింపబడి బయటకు వచ్చింది. విడుదల ప్రార్థన చేస్తుంటే ఆ సేవకుడు కూడా, ఏయ్ దయ్యమా వెళ్ళిపో అన్నాడు. వెంటనే దయ్యం ఒక్కసారి అవకయ్యారా అని వస్తుంది ఒక యాడ్, అట్లా చేసింది. అది టక్కున తిరిగి, రే నువ్వు రారా ఇట్రాని, నువ్వు రారా, నువ్వెవడివిరా నన్ను బొమ్మడానికి, నువ్వు ఇటు రారా అనగానే టక్కున వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక వరుస వెనక్కి వెళ్ళిపోయాడు. నువ్వెవడివిరా అన్నాడు. నువ్వు రారా, నువ్వు ముందు రారా ఫస్ట్. ప్లీజ్ సేవకుడు అతను, నువ్వు రారా ముందు ఫస్ట్. నువ్వెవడివిరా నన్ను వెళ్ళగొట్టడానికి అనగా నేను చెప్పాను, నాన్న నువ్వు వెనక్కి వెళ్ళిపోండి. ఒక 3 వరుసలు వెనక్కి వెళ్ళిపోయాడు గుంపు. తర్వాత చెప్పు, ఇప్పుడు ఏం చెప్పు, ఎప్పటి నుంచి ఉన్నానంటే నేను 6 సంవత్సరాల నుంచి ఉన్నా. ఏం చేసావు అంటే, ఇగో ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇది, ఇంకా మొత్తం ఏబిసిడ్లు అప్పచెప్పినట్టు అప్పచెప్తా ఉంది. ఇంకా అర్థమవుతుందా? అథారిటీ, అధికారం. నువ్వు ఇంకా ఆదివారం క్రైస్తవురాల్లాగా, శుక్రవారం క్రైస్తవురాల్లాగా, క్రిస్మస్ రోజు, ఈస్టర్ రోజు ఎక్కడ లేని ఉత్సాహం, ఎక్కడ లేని ఆనందం,
రానున్న దినాల్లో యేసుక్రీస్తు నామములో ప్రవచిస్తున్నాను, మన పరిచర్యలో మన సంఘంలో ప్రతి ఒక్కరూ మండబోతున్నారు. ప్రతి ఒక్కరు భాషలు, ప్రతి ఒక్కరూ మండబోతున్నారు. ప్రతి ఒక్కరూ మండబోతున్నారు. దేవుని రాజ్యములో ఎలాగ ఉండాలో అలాగ దేవుడు మార్చబోతున్నాడు. యేసు నామములో అనేక ప్రాంతాల నుంచి దేవుడు ప్రజలు నడిపించబోతున్నాడు. యేసుక్రీస్తు నామములో ఇది జరగబోతుంది. ప్రవచిస్తున్నాను యేసుక్రీస్తు నామములో, ఇది నెరవేర్చబడబోతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సాధారణంగా ఉండకూడదు అంతే. ఎందుకు? మన దేవుడు అసాధారణమైన వాడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. ఆదాము కోల్పోయాడు అధికారం, యేసయ్య తిరిగి సమకూర్చి మనకిచ్చాడు అధికారం. ఆమేన్. మనం నమ్మాలి, విశ్వసించాలి, దానిని మనము స్వాధీనపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. స్వాధీనపరచుకోవాలి. ఆయన ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి లోపరుచుకోండి. ఆమేన్. లోపరుచుకోవడమా లేదా? లోపరుచుకోవాలి. ఏంటి? చెయ్యి అంటే చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త గమనించండి. చాలా గమ్మత్తులు జరగబోతున్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. చాలా అద్భుతాలు జరగబోతున్నాయి. మహా అద్భుతాలు, గొప్ప పరిచర్య దేవుడు మనల్ని మార్చబోతున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లిఖాపాలా హషాందరాలా రాహురాబాలారా నేను అనేవేలే షహిల్ లాహురాబా షాందార్ మిలా రేఖార్యారాలియా షేందారాబానా రిఖాల్యారాబా షాందార్. గొప్ప అధికారంతో కూడిన పరిచర్యగా మన పరిచర్యను మారుస్తున్నాడు. జిల్లాల్లోంచి, డిస్టిక్లోంచి, పల్లెటూరులోంచి ప్రజలు రాబోతున్నారు. మన ప్లేస్ మారబోతుంది యేసు నామములో. రిఖలే షహీల్ యహౌరాందాన్ బా రివాల్ బిలాహు రావా షహీనా యారాల్ది రిఖాల్ పరాటార్యా రాబాబాలా షందరాల. దేవా స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అథారిటీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాయింటింగ్ మై లార్డ్. రిఖనియాలాహు రాందన్ బే షహీనా హల్లేలాహు రా పరాటారానా. థ్యాంక్ యూ లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, బలం తెచ్చుకోండి, విశ్వాసాన్ని పెంచుకోండి, యేసయ్యను ఆశ్రయించండి, నమ్మండి. యేసయ్య దగ్గర మాత్రమే నువ్వు బిడ్డవి. ప్రైజ్ ది లార్డ్. నేనేమంటున్నానో తెలుసా? జాగ్రత్తగా నా మాట వినండి. అపవాదిలా వచ్చాడు, ఎవడు నువ్వు? పో పక్కకి. ప్రైజ్ ది లార్డ్. నా తండ్రి దగ్గరనే నేను దీనుడను. ఆమేన్. నా తండ్రి దగ్గర నేను దీనుడను, నా తండ్రి చిత్తం కొరకు నేను దీనుడను. నీ దగ్గర మాత్రం కాదు, నీ దగ్గర మాత్రం కాదు. ఎన్ని చూసాం. అపోస్తులు అలా పరిచర్యకై వెళ్తున్నప్పుడు ఒక దయ్యం పట్టిన చిన్నది, సోది చెప్పే చిన్నది, వీరు మహోన్నతులైన దేవుని సువార్తను మీరు ప్రకటిస్తారు, వీరు దేవుని సేవకులు, ఏవేవో చెప్తా ఉంది. ఇలా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అలా కొన్ని రోజులు గడిచింది. ఏదో పోనీలే, ఎవరిని ఇబ్బంది పెడతలేదు కదా అని అనుకుంటూ ఆయన ఏదో అట్లా వెళ్ళిపోయినట్టున్నాడు మహానుభావుడు అపోస్తలుడైన పౌలు గారు. ఒకరోజు విసిగొచ్చేసింది ఆయన. అది చెప్పేది నిజమా అబద్ధమా? కానీ అది అవసరం లేదు. నా మాట అర్థమవుతుందా? నువ్వు నాకు చెప్పి, నువ్వు నన్ను పొగిడి, అంత అవసరమే లేదు. యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాను, ఈ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. అంతే, అయిపోయింది కథ. కొలాప్స్. వాళ్ళ వ్యాపారం మొత్తం కూలిపోయింది. వెంటనే నా మీద అటాక్ వచ్చారు. ఇక అందుకే తెలిసే ఈ తలనొప్పి అంత ఎందుకు, నా పరిచయం నేను చేసుకుంటా, దీనివల్ల ఎవరికి నష్టం లేదు కదా అన్నట్టుగానే వదిలేశాడే మహానుభావుడు. పదే వచ్చి కవ్వించి ఒక్కసారి గద్దింపు పొందింది. దెబ్బకు ఆ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే మన స్థాయి, మన స్థితి దేవుడు ఎట్లా మారుస్తున్నాడంటే, మన ప్రభువు మనం. ఆమెన్. మన ప్రభువు మనం. ఆమెన్. మన ప్రభువు మనం. ఆమెన్. నా తండ్రి నేను. ఆమెన్.
నా తండ్రి నేను, ఆమె. మధ్యవర్తి లేడు మనకు. ఆయనే మనలో ఉండి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయనే మనలో ఉండి మనల్ని బలపరుస్తున్నాడు. ఆయనే మనలో ఉండి మనల్ని నిలబెడుతున్నాడు. ఆయనే మనల్ని సిద్ధం చేస్తున్నాడు. ఆయన రాకడ కొరకు ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్. సర్వోన్నతుడా దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, మమ్మల్ని నువ్వు ఏలువారిగా చేశావు, ఏలువారిగా నువ్వు నిర్ణయించావు. మమ్మలను ఏలుడ కొరకే మమ్మలను నువ్వు నిర్ణయించావు. కానీ ఆదాము అవ్వల అవిధేయత వలన ఏలికల్లో మేము ఉండిపోయాం, ఏలేవారిగముగా లేక. కానీ యేసయ్యా, నీ సిలువ యాగం ద్వారా, నీ మరణము పునరుత్థానం ద్వారా, నీ రక్తంలో కడగబట్టడం ద్వారా మేము మరల కొత్తగా జన్మించాం. నీవు ఎలాగైతే మమ్మల్ని చూడాలనుకున్నావో, ఎలాగైతే నువ్వు మమ్మల్ని ఉంచాలనుకున్నావో, మేము అలాగా మార్చబడిన వారంగా ఉన్నాం. మేము ఏలే వారంగా ఉన్నాం. అపవాదిని గద్దించండి, వాడు వెళ్ళిపోతాడు మీ దగ్గర నుంచి అని ప్రభు మనకు చెప్తున్నాడు. పాములను తెరను తొక్కుటకు మీకు అధికారం ఇచ్చి ఉన్నాను అని ప్రభు మనకు చెప్తున్నాడు. భయపరుటకు పిరికితనము గల ఆత్మను మనం పొందలేదు, దత్తపుత్రాత్మను మనం పొంది ఉన్నాం. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, తమ్ముడు, చెల్లి, నాన్న, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నా. నీవు దేవుడి ఆత్మ చేత నింపబడి, దేవుడి అధికారమును పొందుకొని, దేవుడి కొరకు జీవించేవాడిగా ఉండి, దేవుడి రాజ్యం ప్రకటిస్తూ, దేవుడి నీతిని ప్రకటిస్తూ, దేవుడి సొత్తుగా జీవించు. అపవాదికి బానిసగా కాదు, అపవాదికి భయపడేవాడిగా కాదు, లోకానికి భయపడేవాడిగా కాదు, అపవాదిని ఎదిరించేవాడిగా, అపవాదిని గద్దించేవాడిగా, అపవాది క్రియలను లయపరిచేవాడిగా, అపవాది సొత్తుగా స్వాస్థ్యంగా జీవించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిర్ణయించుకో. ప్రభు ఆత్మచేత నింపబడి, ప్రభు ఆత్మచేత బలం పొందుకొని ప్రభు కొరకు జీవించడానికి, వెనుతిరగని సైనికుని వలె యుద్ధ భూమిలో నిలబడడానికి, ఆయన ఇచ్చిన వెలుగును, ఆయన ఇచ్చిన పరిశుద్ధతను, ఆయన ఇచ్చిన ఆత్మను కలిగి ఆయన కొరకు నిలబడ. తప్పక దేవుడు నీకు విజయం ఇచ్చివాడైనాడు. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.